ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 29 వరకు ద్వాదశ రాశులు 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, కొన్ని ప్రాంతాల్లో చింతామణి శాస్త్రం అంటారండి. సింహరాశి వారి పేరు మీద మాత్రం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 20 తేదీ వరకు 9 గవ్వలు 3 సార్లు వేసి ఎలా ఉందో శుభయోగం అశుభయోగం చూద్దాం. సింహరాశి వారి జాతక బలం. సింహరాశి వారి జాతకానికి 5వ సంఖ్య పడ్డదండి వీరి పేరు మీద. సింహరాశి వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వారికి మాత్రం రాజయోగం చాలా వరకు ఉంది. సప్తమ స్థానంలో శని ఉన్న వీరికి మాత్రం గురు మహారదశ నడుస్తున్నది. నవగ్రహాల్లో వీరికి మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగ ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుందండి. అని విద్య విషయంలో చూడాలంటే మాత్రం 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న వారికి అద్భుతమైన యోగం ఉంటుందండి. 15 సంవత్సరాల నుంచి మాత్రం 20 సంవత్సరాలు ఉన్నవారికి కొన్ని ఆటంకాలు చిక్కులు తప్పవండి. అలాగే 10 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 15 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా వరకు మాత్రం విభేదాలు వస్తాయండి. ఇక విద్యార్థులు వారు అనుకున్న రంగంలో రాణించే అవకాశం ఉంది. పెద్దలు ఒక రకంగా విద్యాస్థానం అనుకున్న వేరొక రంగంగా విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అది కరెక్ట్ మాత్రం విద్య విషయంలో ఆరోగ్య రంగం కావచ్చు, లేదా మాత్రం రక్షణ రంగం కావచ్చు, కొన్ని డిగ్రీలు ఉంటాయండి. చాలా వరకు విద్యకు సంబంధించినవి, ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించినవి, అలాగే మాత్రం లెక్చరర్కి సంబంధించినవి, బోధన రంగానికి సంబంధించినవి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆకాశ మార్గంలో పయనించే విద్యాస్థానం కావచ్చు, అలాగే బిజినెస్కి సంబంధించిన ఎంబీఏ కోర్సు కావచ్చు. అలాగే వీరి జ్యోతిష్య బలం మాత్రం చూడాలంటే మాత్రం చాలా వరకు వీరు కోరుకున్న వృత్తిలో మాత్రం విద్యలో మాత్రం రాణించే అవకాశం ఉంటుంది. కాకపోతే పెద్దల నుంచి సహకారం లభించదు. అలాగే మాత్రం వీరికి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చాలా వరకు ఆకస్మికంగా వీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. గవర్నమెంట్ లోను పొందాలనుకునేవారు, ఇల్లు కొనాలనుకునేవారు, తీసుకోవాలనుకునేవారు, గవర్నమెంట్ నుంచి మాత్రం సహకారం పొందాలనుకునేవారు తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. గురు మహారదశ నడుస్తుంది వీరి జాతక బలానికి. పంచాంగ శాస్త్ర ప్రకారం చూసినా వీరికి మాత్రం శని సప్తమ స్థానం రాహుబలం లేకపోయినా కానీ మాత్రం ఆయన జాతక యోగ బలం ప్రకారం చూడాలంటే వీరికి శుభ మహారదశ నడుస్తుంది. ఇప్పుడు 5 గవ్వలు పడ్డాయండి. బుధ మహారదశ వీరికి శత్రుత్వం ఏం కాదు. రవికి బుధుకు శత్రుత్వం ఏం లేదు. సింహరాశి వారి జాతకంలో మఖా నక్షత్రం ఉన్న వారికి జాతకంలో చూడాలంటే మాత్రం ఆ మల్లికార్జున స్వామి పుట్టిన గడియ యోగ బలం చాలా వరకు శుభయోగం ఉంటుంది. అని పుబ్బా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయండి. అని మఖా నక్షత్రం వారికి మాత్రం కేతు అధిపతి వీరి జాతక బలానికి 7వ సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఏ సంఖ్య అయినా చాలా వరకు శుభయోగం ఉంటుంది. 5వ సంఖ్య, 6వ సంఖ్య, 1వ సంఖ్య. వారంలో వీరికి అన్ని వారాలు మంచిదే అండి. అమావాస్య ఘడియ కానీ, పౌర్ణమి ఘడియ కానీ, అష్టమి ఘడియ కానీ ఏ వారం వీరు కొన్ని పనులు ప్రత్యేకంగా మాత్రం చేయవద్దని వచ్చింది వీరి జాతక బలం మీద. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. కళాకారులకు తిరుగు ఉండదండి వీరి పేరు మీద. ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు ఆకస్మికంగా మారే అవకాశం ఉంది, లేదా వ్యాపారం చేసే అవకాశం ఉంది. ఒకరి చేయి కింద ఉండకుండా సొంతంగా బతికే అవకాశం ఉంది. వీరి ఆలోచన శక్తి చాలా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం సింహరాశి వారి పేరు మీద. మొదటిసారి 5 గవ్వలు పడ్డాయండి. రెండవసారి గవ్వలేస్తే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ వీరి జాతక బలానికి పుబ్బా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా సింహరాశి వారు నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కేంద్రపరంగా రాష్ట్రపరంగా కూడా ఉద్యోగాలు కలిసి వస్తాయండి. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు, ప్రమోషన్ కోరుతున్నవారు తప్పకుండా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆకస్మికంగా వీరు బదిలీలు అయ్యే అవకాశం ఉందండి. రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదు. వారు రాజకీయ రంగంలో శాసించే యోగం ఉంటుంది. వారి జాతకానికి ప్రత్యేకమైన ఒక పదవి వచ్చే అవకాశం ఉంది. వారు అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, లేదా మాత్రం వారు ఒంటరిగా పోటీ చేస్తున్నా చాలా వరకు మాత్రం వారికి స్వతంత్రంగా పోటీ చేస్తున్న వారికి కూడా మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వస్తాయి. కానీ వ్యవసాయ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండాలి. 2 పంటల్లో మాత్రం ఒక రకమైన పంట పండించదండి. వీరు 2-3 రకాల పంటలు పండించడం చాలా వరకు మంచిది. వరి పంటనే కాకుండా ఇతరత పంటలు పండిస్తే కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
అని మత్స్య రంగంలా, అలాగే మాత్రం డైరీ పౌల్ట్రీ రంగంలా, అలాగే మనం పాల ఉత్పత్తి ధరల వ్యాపారం చేసే దాంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నర్సరీ తోటలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అలాంటి వ్యాపారం చేసేవారు కూడా శుభ ఫలితాలు ఉంటాయి. పుష్పములు అంటే పూల వ్యాపారం చేసేవారు కూడా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అగ్రికల్చర్ చదవాలనుకునేవారు, అగ్రికల్చర్ ఉద్యోగం చేయాలనుకునేవారు, అట్లా ప్రయత్నాలు చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్ర రీత్యా మాత్రం బుధగ్రహ మహారదశ, శుక్ర మహారదశ మంచిగా ఉంటే ఏ విద్య అయినా వారికి అనుకూలంగా ఉంటుందండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇప్పటివరకైతే 11 గవ్వలు పడ్డాయి, శుభయోగం గవ్వలు పడ్డాయండి. 11 గవ్వలంటే మాత్రం గవ్వల శాస్త్రంలో విశేషమైన యోగం అండి. 11 గవ్వలు, 18 గవ్వలు, అలాగే మాత్రం ప్రతి ఒక సంఖ్యకు ఒక యోగ బలం ఉన్నది వీరి జాతకానికి. ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్త్రీలకు అధికమైన ప్రాధాన్యత ఉంటుంది. వివాహం కాని స్త్రీలకు, వివాహమైన స్త్రీలకు కూడా ముఖ్యంగా మాత్రం ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. ఒకరి మీద ఆధారం పడాలనే ఆలోచన ఉంటుంది వీరికి. తల్లిదండ్రుల మీద కానీ కావచ్చు, అత్తమామల మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, అన్నదమ్ముల మీద కావచ్చు. అంటే ఎసుంటి వారైనా ఒకరికి సహాయం కోరుతారు, కానీ ఆధారం పడరు. ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఇతరులు వీరిని మాత్రం అహంభావం అనుకుంటారు, అహంకారం అనుకుంటారు. అహంకారం అహంభావం కాదు, వీరి స్వభావమే అంతా. ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది వీరి పేరు మీద. సామాన్యంగా ఓపిక కూడా చాలా ఉంటుంది. అధికార యోగ బలం ఉంటుంది వీరి జాతకములైన, విశేష యోగం ఉంటుంది. వీరికి మాత్రం దృష్టి దోషం ఎక్కువ ఉంటుంది కాబట్టి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది. శనివారం, ఆదివారం, సోమవారం అనుకూలం ఉంటుందండి. మూడవసారి గవ్వలేసి చూద్దాం సింహరాశి వారి పేరు మీద. ఇప్పటివరకు అయితే మాత్రం వీరి జాతకానికి మాత్రం 11 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ గవ్వలు పడ్డాయి. అద్భుతమైన యోగం నడుస్తుంది. కళాకారులకు కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, రంగస్థల కళాకారులు కావచ్చు, సూరావి కళాకారులు కావచ్చు. కళాకారులు అంటే కొన్ని లక్షలాది మంది ఉన్నారండి. ఖచ్చితంగా సినీ కళాకారులు, టీవీ కళాకారులకు, జర్నలిస్టులకు, మీడియా రంగం వారికి, సంగీత కళాకారులకు, గాయకులకు, దర్శకులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు చాలా వరకు గవర్నమెంట్ పరంగా, ప్రైవేటు పరంగా మాత్రం మంచి యోగాలు కలిసి వస్తాయండి. అద్భుతమైన యోగం కలిసి వస్తుంది. కీర్తి ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 13 గవ్వలు పడ్డాయండి. రాహుమార్దశ జాతకం వీరికి. మీరు ఎటుపోయి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేయించడం చాలా మంచిదండి. లక్ష్మీనరసింహస్వామికి పూజ చేసి సుదర్శన యాగం కానీ, సుదర్శన హోమం కానీ చేయించడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా గొప్ప యోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.